హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రేమతో అమ్మ రెసిపీస్. ఈరోజు వీడియోలో గుత్తి బీరకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. గుత్తి వంకాయ కర్రీ లాగే ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. మీరు నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి కదా. సరే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక అరకిలో బీరకాయలు పీల్ చేసుకొని చేదు చూసుకొని 2 అంగుళాల సైజులో ముక్కలు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన ముక్కల్ని 4 భాగాలుగా కట్ చేయండి. లాస్ట్ వరకు కట్ చేసుకోకూడదు. ఒక అర అంగుళం గ్యాప్ ఉంచి కట్ చేసుకుంటే సరిపోతుంది. మన స్టఫింగ్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం స్టఫింగ్ రెడీ చేసేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు వేరుశనగ పొడి వేసుకోవాలి. ఈ వేరుశనగ పొడి కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట, కోర్స్గా. మిక్సీని రివర్స్లో పెట్టి ఒక 2-3 సార్లు అంటే ఇలా పలుకుగా అవుతుంది. ఒక అర స్పూను సాల్ట్, ఒక పావు స్పూన్ పసుపు, 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకోండి. ఒక పావు స్పూను జీలకర్ర పొడి. జీలకర్ర పొడి ఎప్పుడైనా సరే చాలా తక్కువ వేసుకోవాలి. 1 స్పూను కారం వేసేసిన తర్వాత ఆమ్చూర్ పౌడరు 1 పావు స్పూన్ వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేకపోతే ఆ ప్లేస్లో నిమ్మరసం 1 అరచెక్క పిండుకోవచ్చు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి. కలిపిన తర్వాత 1 స్పూన్ తీసుకొని మనం కట్ చేసుకున్న బీరకాయలు అన్నిటిలోకి ఈ పౌడర్ని స్టఫ్ చేసుకోవాలి. అలా స్పూన్తో స్టఫ్ చేసేసుకోండి. అన్ని బీరకాయలని అన్నీ రెడీ చేసి పెట్టుకొని అప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ఈ మిగిలిన పౌడర్ కూడా మనం కర్రీలో యూస్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి 1 కప్పు ఆయిల్ వేయండి, చిన్న కప్పుతో. ఆయిల్ వేసిన తర్వాత కరివేపాకు వేయండి. కరివేపాకు వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి సన్నగా అవి వేసుకోండి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. 1 పావు స్పూన్ పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత ఉల్లిపాయలని లైట్ బ్రౌన్లోకి వచ్చే వరకు వేయించండి. 1 కప్పు టమాటో తరుగు వేయండి. 2 టమాటోలు మీడియం సైజు అయితే సరిపోతాయి. టమాటోలు వేసిన తర్వాత లిడ్ పెట్టి మగ్గే వరకు ఉంచండి. ఒకసారి లిడ్ తీసి మళ్ళీ ఒకసారి కలపండి. ఇంకా మగ్గలేదు అనిపిస్తే ఇలాగా పొటాటో మ్యాషర్ తోటి ప్రెస్ చేసేయండి, గట్టిగా పేస్ట్లా అయిపోతాయి. ఈ రోజుల్లో ఏంటంటే టమాటోస్ మగ్గట్లేదు సరిగ్గా. ఇలా బాగా పేస్ట్ అయిపోయిన తర్వాత 1 అర స్పూన్ కారం వేయండి, 1 స్పూన్ వరకు, మీ ఇష్టాన్ని బట్టి కారం. అలా వేసిన తర్వాత బాగా కలిపి మనం స్టఫ్ చేసుకున్న బీరకాయలని ఇందులో వేసేయాలి. ఈ స్టఫ్డ్ బీరకాయలన్నిటిని వేసేసి మూత పెట్టుకోవాలి ఒక 10 నిమిషాల సేపు. మనం ఈ బీరకాయలు కట్ చేసినప్పుడు మిగిలిన చివర్లు ఉంటాయి కదా, అవి కూడా సన్నగా తరిగేసి ఈ కర్రీలో వేసేసుకోవచ్చు. మూత పెట్టి 10 మినిట్స్ ఉంచండి. కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టండి. ఇప్పుడు ఒక 3 మినిట్స్ ఉంచేసరికి మగ్గిపోతాయి. ఈ బీరకాయలు మగ్గిపోయిన తర్వాత బీరకాయల్లో స్టఫింగ్ కోసం మిక్స్ తయారు చేసుకున్నాం కదా మనం, వేరుశనగ పలుకులు, ధనియాలు అవన్నీ కలిపి ఆ మిక్స్ కూడా ఇందులో కలిపేసుకోవచ్చు. గ్రేవీ తయారవుతుంది దాంతో. ఈ మిక్స్ అంతా ఇందులో వేసేసి స్టవ్ సిమ్లో పెట్టి బాగా కలపండి. దీంతోనే గ్రేవీ చాలా టేస్ట్ వచ్చేస్తుంది. 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. 1 గ్లాస్ వాటర్ వేసిన తర్వాత బాగా కలపండి. కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టి లిడ్ క్లోజ్ చేసి ఒక 10 నిమిషాల సేపు ఉడికించండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. రైస్లోకి, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇలా కనుక చేస్తే మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ ఇలాగే చేయమని అడుగుతారు మిమ్మల్ని. చాలా బాగుంటుంది కర్రీ. చూసారా, కర్రీ అంతా బాగా ఉడికిపోయింది చక్కగా.
చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్, డిఫరెంట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.